పేదోళ్లు గూడు కోసం గుడిసెలు వేస్తే అధికారులు నానా హంగామా చేసి వాటిని తొలగించేంత వరకు నిద్రపోరు. అంతటితో ఆగకుండా ఆ పేదలను జైలుకు సైతం పంపుతారు. అదే పని కూటమి ప్రభుత్వానికి సన్నిహితుడు చేస్తే మాత్రం కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కబ్జా అయిపోతున్నా మొద్దు నిద్రపోతూ ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలోని ప్రభుత్వ భూముల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు వెలుస్తున్నాయి. కనీసం వాటిపై కన్నెత్తి కూడా అధికారులు చూడకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. విశాఖపట్నంలోని గోపాలపట్నం ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో ఏకంగా 3 అంతస్తులకు పైగా బిల్డింగ్ శరవేగంగా రూపుదిద్దుకుంది. బుచ్చిరాజుపాలెం సర్వే నెంబర్ 2/1లో అక్రమ నిర్మాణం జోరుగా కొనసాగుతోంది. స్థానిక తహసీల్దార్ అక్రమ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించి సర్వే చేయించగా ఆ నిర్మాణం తప్పుడు సర్వే నెంబర్ 2/2లో నిర్మాణం చేపడుతున్నట్లుగా నిర్ధారణ అయింది. కానీ చర్యలు మాత్రం లేవు. టౌన్ సర్వేయర్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యక్తితో లాలూచి పడ్డారని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లాలూచి పడ్డానికి కారణం ఈ అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యక్తి కూటమి ప్రభుత్వంలో అత్యంత క్రియాశీల నాయకుడు కావడమే అంటున్నారు. అనేక భూ ఆక్రమణలకు పాల్పడడంతో పాటు తప్పుడు సర్వే నెంబర్తో ప్రభుత్వ బంజరు భూముల్లో భారీ భవనం బహిరంగంగా నిర్మిస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా స్పందించకుండా ప్రేక్షక పాత్ర వహించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయానికి ఈ విషయం అంతా తెలుసు. కానీ ఏమీ తెలియనట్లుగా తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్రమ నిర్మాణాలు జరుగుతున్న భూమిపై డిజిటల్ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో కూడా తప్పుడు అనుమతులతో ఆ భవనం నిర్మిస్తున్నట్లుగా నిర్ధారణ అయింది. అయినా చర్యలు మాత్రం లేవు. విశాఖలో ఇది ఒక్క భవనం మాత్రమే కాదు, చాలా ప్రాంతాల్లో భూములను కొందరు స్థానిక నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వీరందరి వెనకాల కూటమి నాయకులు ఉండడంతో అధికారులు ఆ అక్రమ నిర్మాణాలపై కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎన్నో ఆరోపణలు, మరెన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ కూడా కబ్జా చేసిన స్థలంలో అక్రమ నిర్మాణ పనులు ఆగలేదు. పేదోడిపై ప్రతాపం చూపే మున్సిపల్ అధికారులు పెద్దల విషయంలో ఇలా చోద్యం చూడటం విశాఖపట్నంలో సంచలనంగా మారింది.